రంగులేని పువ్వుకి ఆకర్షణ లేదు, అలలు లేని సముద్రానికి అందం లేదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు, లక్ష్యం లేని జీవితానికి విలువే లేదు. అలాగే అమ్మ చేతి వంట తగలని ఏ వంటకైనా ఆ కమ్మనైన రుచే రాదు. అందుకే అమ్మ చేతితో వచ్చే ఆ కమ్మదనాన్ని ప్రతిరోజు మీకు అందించాలని మా అమ్మ చేతి వంట ఎన్నెన్నో రకరకాల రుచికరమైన వంటకాలని ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తుంది. మరి ఎందుకు ఆలస్యం, ఈరోజు కూడా అమ్మ చేతి వంటలో ఏ వంటకాన్ని చేస్తున్నామో చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో అమ్మ చేయి కమ్మదనంలో వచ్చే ఆ వంట రుచిని మనందరికి చూపించడానికి వచ్చేస్తున్నారు మన వనమాల గారు. హాయ్ వనమాల గారు. హాయ్ ప్రవీణ గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? ఫైన్ ప్రవీణ. ఏమిటి సంగతులు? ఇంకేంటి, చాలా చాలా ఉన్నాయి అన్నమాట. చాలా చాలా ఉన్నాయి. ఎందుకో తెలుసు నాకు. మీరు మైసూర్ వెళ్ళొచ్చారు, ఇప్పుడు అక్కడ జరిగిన కబుర్లు విశేషాలన్నీ మాకు చెప్తూ ఉంటారు. అయితే అవన్నీ మనం వంట చేస్తూ మాట్లాడుతున్నాం. అయితే ముందుగా ఈ రోజు అమ్మ చేతి వంటలు ఏం చేస్తున్నారు? ఈ రోజు అరటికాయ సేమియా. అరటికాయ సేమియా, అరటికాయతో. వావ్, అరటికాయ సేమియా చేయబోతున్నాం. అయితే ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దాం. అరటికాయ సేమియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయలు, ఉడికించిన రైస్ సేమియా, పసుపు, పోపు దినుసులు, వేయించిన పల్లీలు, పచ్చి కొబ్బరి తురుము, ఉప్పు, నిమ్మరసం, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు. ఓకే, ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. అరటికాయ సేమియా అంటే ఒక స్వీట్ అనుకున్నా. కాదు, ఇది మనం టిఫిన్ లో తినొచ్చు అనమాట. మనం పులిహోర లాగా ఎలా చేసుకుంటాం, దీంతో పాటు ఉడికించిన రైస్ సేమియా కూడా ఉందన్నమాట. రైస్ సేమియా, అది నాట్ మైదా. నాట్ మైదా. ఓకే, సో ఇది ఈ మధ్య మనకి రైస్ సేమియా బాగా వస్తున్నాయి. ఇలాగే రాగి కూడా వస్తున్నాయి. రాగి, మళ్ళీ మల్టీగ్రెయిన్ సేమియా ఇలా కూడా ఉన్నాయి అన్నమాట. సో అరటికాయని ముందు మనం ఉడికించుకోవాలి. ఒక విజిల్ కుక్కర్లో పెట్టేసి ఒక విజిల్ మనకు చాలన్నమాట. కూల్ అయిపోయిన తర్వాత మనం పీల్ చేసి మనం దీన్ని మనం మురుకులు వేసే మౌల్డ్లో వేసి సేమియా లాగా చేయాలి. అయ్యో, సో దీన్ని ఇప్పుడు సేమియా చేద్దాం. ఇవి మాలు మన అరటికాయలు మనం కూర ఇగురు వేస్తాం కదా, ఇవే ఉడికించేసారు. ఇట్లానే జస్ట్ కుక్కర్లో పెట్టి ఉడికించేసారు ఇలా కాయ. ఇది రెడీగా ఉంది. ఎందుకంటే ప్రవీణ, మనం పీల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలా ఒక వేసేస్తే కట్ చేసి వేయకుండా ఇలా వేసేయచ్చు అనమాట. ఇప్పుడు కట్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకుందాం ప్రవీణ. ఓకే, ఫస్ట్ కట్ చేసి పీల్ ఆఫ్ అయిపోతుంది, ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అన్ని ఫస్ట్ చేసుకుందాం. ఒక ప్లేట్ ఇవ్వండి. వీటిని మెత్తగా ఇప్పుడు నలిపేయాలా? కాదు, ఇప్పుడు దాని లోపల మౌల్డ్ లోపల వేసేస్తే అది ఈజీగా మనకి వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే ఇది కూడా కర్ణాటక రెసిపీనే. అంటే నా సౌత్ కర్ణాటక అంటే మనకి మంగళూరు ఈ సైడ్ ఎక్కువ చేసుకుంటారు. వీళ్ళు సేమియా కూడా కలపరు అనమాట. ఉట్టి దీంతోనే ఫ్రై చేసుకొని అలా కూరలాగా కూడా చేసుకుంటారు. సో దీన్ని మనం ఇలాంటి మౌల్డ్లో వేసుకుందాం. ఆయిల్ కూడా పెట్టాలి ప్రవీణ. ఒకసారి ఆయిల్ ఇవ్వరా? ఇది ఫస్ట్ ఎందుకు చేసుకోవాలంటే కొద్దిగా మనకి వెంటనే చేసిన వెంటనే వేసి కలిపేస్తే మళ్ళీ అంతా ముద్దలాగా అయిపోతుంది కదా. అందుకే కాసేపు మనం పెట్టేసి తర్వాత ఫ్రై చేసుకుంటే కాస్త నీట్గా వస్తుంది అనమాట. సో ఆయిల్ అంతా ఇలా వేసేసి చాలా గట్టిగా ఉంటుందేమో కదా. కాస్త బలం ఇప్పుడు మీ బలం ఎంత ఉందో తెలుస్తుంది. కరెక్ట్, పిండి అంటే సాఫ్ట్గా వస్తుంది. కొంచెం కొన్ని పొడవుగా వస్తున్నాయే. ఇంకా అయిపోయింది. ఇంకొకటి చేసుకోవాలి. ఇది ఉడకబెట్టింది, మనం ఏ పిండి కలపలేదు కాబట్టి అలా బారుగా వచ్చి అలా పడిపోతుంది గ్రేట్ చేసినట్టుగా. కానీ కొంచెం నూడిల్ షేప్ అయితే ఉంది. ఇలా అయితే సేమియా మధ్యలో ఇవి కలిసిపోయి తెలియకుండా చక్క తినేయచ్చు. అంతే.
ఉడికించిన అరటికాయతో సేమియా రెడీ అయిపోయింది. జస్ట్ ఏం లేదు, అరటికాయని బాగా ఉడికించిన తర్వాత మన చక్రాలు దాంట్లో మౌల్డ్లో పెట్టేసి టక్కని ఇలా అతుక్కున్నాము. జస్ట్ ఇలా రెడీ అయినాయి. నెక్స్ట్ సేమియా చేసుకుందాం. ఓకే, కడాయి పెట్టేయండి. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ రెడీ చేద్దాం. లంచ్ టైంకి బ్రేక్ఫాస్ట్. ఓకే, అంటే ఇది ఎలా అయినా స్నాక్స్లో అయినా తినచ్చు, బట్ ఊరికే మార్నింగ్ టైం అయితే ఇంకా హెల్తీగా చాలా ఎక్కువసేపు అలా సాలిడ్గా ఉంటుంది. అందులో రైస్, బనానా, ఇంకా కాంబినేషన్ బాగుంటుంది. అంటే రైస్ నూడిల్స్. నూనె వేసేయండి. నూనె కొద్దిగా ఆర్తి కాస్త బాగుంటాయి, అంటే షేప్స్ అంతా బాగా కనిపిస్తాయి అన్నమాట. ఇది చేసిన తర్వాత వెంటనే మనం వేసి కలపకుండా. ఇంకా వనమాల గారు ఏంటి మైసూర్ సంగతులు చెప్పండి. ఇప్పుడు కోవిడ్ వల్ల అంటే చాముండేశ్వరి దేవస్థానం అంతా క్లోజ్ చేశారనమాట. కానీ ఒకటి మంచిది ఏం చేశారంటే, జనరలీ చాముండేశ్వరి అమ్మవారిని ఎప్పుడు దసరా ప్రొసెషన్కి తీసుకెళ్ళేటప్పుడు అంటే ఎవరికి తెలియకుండా తీసుకెళ్ళి ప్యాలెస్లో పెట్టేసి తర్వాత దానికి పూజ సంస్కారాలు అవన్నీ చేసేసి అంతా ప్రొసెషన్ చేసేవారు. కానీ ఇప్పుడు మనకి ఈ కరోనా వల్ల ప్రొసెషన్ కూడా లేదు, మళ్ళీ అమ్మవారి దర్శనం కూడా లేదు. అందుకని మొత్తం మైసూరు ఊరంతా ప్రొసెషన్ పెట్టారు అమ్మవారిని. పొద్దున్న నుంచి తీసుకెళ్ళి మధ్యాహ్నం వరకు ఊరంతా తిప్పేసుకొని తర్వాత ప్యాలెస్కి తీసుకెళ్లారు అన్నమాట. సూపర్ కదా, ఆ దర్శన భాగ్యం నాకు దొరికిందన్నమాట. అదే కదా. సో మీరు కరెక్ట్గా ఆ టైంకి వెళ్ళారు. పచ్చిమిర్చి, కరివేపాకు, మీ ఆయుధం పెట్టుకున్నారు. అదే అలాగే ఉడికించిన రైస్, సేమియా, నూడిల్స్ సేమియా. కావాలంటే మనం నూనె వేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు నిమ్మరసము. వేయించుకున్న పల్లీలు, తురిమిన పచ్చి కొబ్బరి, అలాగే నిమ్మరసం. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి డిష్ అవుట్ చేయడం అంతే. అన్నీ వేస్తామా? మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసిన తర్వాత ఒక 2 నిమిషాల సేపు మూత పెట్టి అలా ఉంచేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే మన అరటికాయ సేమియా రెడీ. ఆ పైన సో డిష్ అవుట్ చేద్దాం. ఇలా వచ్చింది, చాలా బాగుంటుంది కదా. అసలు అరటికాయ ఉందా అని ఎవరికి తెలియదు అనమాట ఇప్పుడు. అవును, అలా ఉంటుంది. సో ప్రవీణ గారు, వేడివేడిగా అరటికాయ సేమియా రెడీ అయిపోయింది. మీరు టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. నిమ్మకాయ, అరటికాయ, ఆ ఫ్లేవరు అసలు అరటికాయ ఉన్నట్టు తెలియట్లా మీరు అన్నట్టు. భలే ఉంది. ఆ పచ్చి కొబ్బరి వేసాం కదా, అది కూడా ఎంత బాగుందో అసలు. బ్రేక్ఫాస్ట్కి అద్భుతం. చక్కగా ఆ అరటికాయ ఉండటం వల్ల మెత్తగా ఒక క్రీమ్ లాగా తగులుతోంది. సో చాలా టేస్టీగా ఉంది వనమాల గారు. అదిరిపోయింది రెసిపీ, చాలా ఎమ్మీగా ఉంది, చాలా కొత్త టేస్ట్ ఉంది. సేమియా ఉప్మా చేస్తాం ఎప్పుడు, అస్సలు చేయకండి ఇలా. ఇప్పుడు ఈ మధ్య మైదా కన్నా రైస్ నూడిల్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వాటితో ఇట్లా అప్పుడప్పుడు చేసుకొని తింటే చాలా హెల్తీగా, ఎక్కడైనా బయటకు వెళ్తున్నాం అన్నప్పుడు సాలిడ్గా తినేసి ఇంకా అంతే ఆ రోజు లంచ్ అవాయిడ్ చేసినా చాలా అంత టేస్టీగా ఉందన్నమాట. సో ఇంత టేస్టీ వంటకాన్ని మా అందరికీ చాలా చక్కగా చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రవీణ. సో ఇంత టేస్టీగా ఉన్న అరటికాయ సేమియాని మీరు కూడా తయారు చేసుకోవాలి కదా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానాన్ని నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. అరటికాయ సేమియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు:
ఉడికించిన అరటికాయలు, ఉడికించిన రైస్ సేమియా, పసుపు, పోపు దినుసులు, వేయించిన పల్లీలు, పచ్చి కొబ్బరి తురుము, ఉప్పు, నిమ్మరసం, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు. అరటికాయ సేమియా తయారు చేసుకునే విధానం. ముందుగా ఉడికించిన అరటికాయని తోలు తీసుకొని మౌల్డ్లో పెట్టి చక్రాల్లాగా ఒత్తుకోవాలి. తర్వాత పొయ్యి వెలిగించి బాండీ పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేయాలి. అవి వేగిన వెంటనే పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొద్దిగా పసుపు, ఉడికించిన రైస్ సేమియా, మనం తయారు చేసుకున్న అరటికాయ చక్రాలు వేసి బాగా కలుపుకొని సరిపడంత ఉప్పు వేసి దానిలోనే వేయించిన పల్లీలు, పచ్చి కొబ్బరి వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాల సేపు దాన్ని బాగా మగ్గించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన అరటికాయ సేమియా రెడీ. చూసారు కదా అరటికాయ సేమియా ఎలా తయారు చేసుకోవాలో. చాలా చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఎప్పుడైనా మనం కూరగాయల్ని మహా అయితే ఇగురు లేకపోతే ఇంకొకటి ఇట్లానే ఏవో మన పరిధిలో మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఒక సేమియా అనేది అరటిపండులో ఉండే విటమిన్స్ అన్నిటిని కలిపి పిల్లలకు పెట్టాలి అనే ఆలోచన ఎంత మంచి ఆలోచన. రెసిపీ చాలా బాగుంది. అందరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చూసేయండి. రేపు ఇలాంటి మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.